టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. గతంలో కూడా పాదయాత్ర అయిపోయింది. మళ్ళీ రీస్టార్ట్ అయిన తర్వాత కూడా మీరు అదే పంతంలో వెళ్తున్నారనే. అరే పంతం ఏముందయ్యా, పంతం ఎందుకుంటది? నాకు వాళ్ళతో పర్సనల్ విభేదాలు ఏమి లేవు, ఇంతకు ముందు నాకేమీ లేవు. కానీ ఒక నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తే నా దృష్టికి ఒక అవినీతి వస్తే, ఒక అక్రమం వస్తే, ఒక భూ కబ్జా వస్తే నేను మాట్లాడకపోతే ఆ చెప్పిన వాడు ఆ ప్రజలు ఏమనుకుంటారు నా గురించి? నేను వాళ్ళతో కుమ్మక్కయ్యానని అనుకుంటారు కదా. ఇన్ని రోజులు కాంగ్రెస్ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళు చేస్తున్న అవినీతి గురించి మాట్లాడలేదు అంటే ఏమిటి అర్థం? ఎవరి వాటాలు వాళ్ళు తీసుకున్నారు కదా. ఈ ఎమ్మెల్యేలు ఎవరి వాటాలు వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు నోర్లు మూశారు. ఇక జర్నలిస్టులు కేసులు వేస్తామంటే ఈ శంకర్ నాయక్ అట జర్నలిస్టులు కేసులు ఏదన్నా రిపోర్ట్ చేస్తే అట ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాడట. సిగ్గుండాలి కదా. ఇలా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నేను అంటున్నది వాస్తవం. అవునో కాదో మీరే పబ్లిక్ ఫోరం పెట్టండి. జర్నలిస్టులు వస్తారు, మీకు నిజాయితీ ఉంటే మీరే ఆ ప్రశ్నలు ఎదుర్కోండి. మేము ఇలాంటి వార్తలను చూసి మేము మాట్లాడుతున్నాము. మాకు ప్రజలు వచ్చి ఇలా కబ్జా జరిగింది తల్లి అని వాళ్ళు బాధపడితే మేము మాట్లాడుతున్నాము. ఒక జర్నలిస్టే వచ్చి మా దగ్గర డబ్బులు తీసుకున్నాడమ్మా, ఒక ప్లాట్ ఇస్తానన్నాడు, ఒక్క గజం కూడా ఇయ్యలేదు అని నా దగ్గరకు వచ్చి చెప్తేనే నేను మాట్లాడుతున్నాను. ఇవన్నీ అవునో కాదో మీ నిజాయితీ ఉంటే పబ్లిక్ ఫోరం పెట్టండి. ఎందుకు ఒక్కడు కూడా పెట్టట్లేదు? ఒక్కడికన్నా పెట్టే ధైర్యం ఉందా? ఇంతవరకు ఒక్కడు కూడా మీ నియోజకవర్గంలోనే పెట్టండి. మా ఇంట్లో పెట్టమనట్లేదు, హైదరాబాద్లో పెట్టమనట్లేదు. మీ నియోజకవర్గంలో పెట్టే ధైర్యం దమ్ము కూడా మీకు లేకపోతే మరి మీ నిజాయితీ అని ఎట్లా అవుతుంది? మీరు డెఫినెట్ గా అవినీతికి పాల్పడ్డారు, మీరు డెఫినెట్ గా అక్రమాలు చేస్తున్నారు, మీరు డెఫినెట్ గా కబ్జా కోరలై ఉన్నారు. మీ గురించి మీరు సమాధానం ఇచ్చుకోలేక నా మీద పడతారా? పిచ్చి పిచ్చి కూతలు కూస్తారా? మనుషులేనా మీరు? సిగ్గు లేదు? అన్నం కాదు తింటున్నది. Mine was just a response. The word was actually used against me. The word eunuch was used against me, calling me an eunuch. The only thing I did was, how am I a eunuch? You are the one who did not keep any of the promises that you made to the people of Telangana. So if you cannot keep, if you did not keep, if you could not keep your promises, then you are the eunuchs and not me, is what I said. You tell me as a woman, what wrong did I do? If someone calls you that, how would you react? Please tell me. మేడం, గతంలో కూడా ఏదైతే మీ పాదయాత్రకు సంబంధించి ప్రభుత్వంగా ఏదైతే పోలీసులు కానీ కోర్టు కానీ కొన్ని ఆంక్షలతో కూడినటువంటి పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు ఈ 2 సార్లు కూడా అడ్డుకుంటుంది. దాన్ని ఎలా చూడాలి? మేము ఎక్కడా ఆంక్షలను అతిక్రమించలేదు. నేను ఎక్కడా ప్రొవోకేటివ్గా మాట్లాడలేదు. నా మాటలకు ఎవడూ ప్రొవోక్ అయ్యి ఆ ఎమ్మెల్యేల మీద కానీ ఆ ఎమ్మెల్యే భార్యల మీద కానీ ఎవడూ ఎప్పుడూ దాడి చెయ్యలేదు కదా. చేస్తే మీరు చూపించండి. వాళ్ళకి థ్రెట్ ఉంది అంటే మీరు చూపించండి. దాడులు జరిగింది నా మీద కదా. నేను ఎక్కడ ప్రొవోకేటివ్గా మాట్లాడాను అని అడుగుతున్నా. నన్ను అన్న మాట గురించి కూడా నాకు సమాధానం చెప్పుకునే అవకాశమే లేదా? ఇదేమన్నా తాలిబానా? ఇదేమన్నా ఆఫ్ఘనిస్తానా? వీళ్ళు తాలిబాన్లు గారా? నా గురించి అన్న మాటకు మాత్రమే కదా నేను సమాధానం చెప్పుకున్నా. నన్ను ఒక సికండి అంటే నువ్వు శూర్పణఖ నేను అన్నానా? నేను అనలేనా? నాకు నోరు లేదా? నాకు సంస్కారం ఉంది కాబట్టి కదా నేను అనలేదు. ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్న కాన్స్టిట్యూషన్ మాత్రమే మీరు టార్గెటెడ్ గా మాట్లాడుతున్నారు అనేది బీఆర్ఎస్ వాళ్ళు మీద ఇచ్చిన ప్రకారం. నాకు సంబంధం లేదు, కులాలతో మతాలతో నాకు సంబంధం లేదు. ఆ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి గురించి నేను మాట్లాడాను. శంకర్ నాయక్ అనే వ్యక్తి భయంకరమైన వ్యక్తి, భయంకరమైన అవినీతి చేస్తున్నాడు. మీరే చూశారు కదా, ఒక బాటిల్ సారా పట్టుకొని ఎలా దాగిస్తున్నాడో. ఆయన కబ్జాలు చేయడం కాక ఆయన భార్య కూడా A1గా ఉంది. గిరిజనుల భూమి కబ్జా చేసిన దాంట్లో అసలు అది నోరా డ్రైనేజా?